హలో శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా శ్రీ గౌరీ శంకర కళానాట్య మండలి వ్యవస్థాపక అధ్యక్షులు మరి సనిశెట్టి సాంబశివరావు గారు ఈరోజు మరి పేరెన్నిక కన్నా నటీనటులకు ముగ్గురికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ ముగ్గురిని సన్మానించడానికి మన నాయకుల్ని ఆహ్వానించుకుందాం. అట్లాగే ప్రప్రథమంగా మా గుంటూరు పౌరాణిక కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి నలకా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు నలకా శ్రీనివాసరావు గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి అట్లాగే మన ప్రీతమ నాయకులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మరి గల్లా మాధవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అట్లాగే రామచంద్రయ్య గారిని కూడా వేదిక మీదకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రామచంద్రయ్య గారు అట్లాగే మన బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి వనమా నరేంద్ర గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మా కళాపోషకులైనటువంటి చెన్నుపాటి కృష్ణారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చెన్నుపాటి కృష్ణారావు గారు వేదిక మీదకి రావాలి. అట్లాగే చంద్రగిరి బాబు గారు నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షులు. మహమ్మద్ రఫీ గారు మైనార్టీ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నరాల్శెట్టి రవికుమార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి సీనియర్ నటులు 10,000 నాటకాల పైన ఉంటారు ఉప్పలపాటి సైదుల్ గారు. నరాల్శెట్టి రవికుమార్ గారు. మరి విజయవాడ వాసులు జీవన్ కుమార్ గారు. అట్లాగే ప్రముఖ రంగస్థల కళాకారులు తెనాలి వాస్తవులు ఆదినారాయణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రామలింగేశ్వరరావు గారు కూడా మరి రంగస్థల కళాకారులు రామలింగేశ్వరరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే 12వ వార్డు జనసేన అధ్యక్షులు లక్ష్మణ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రామరాజు గారు 12వ వార్డు నాయకులు. అట్లాగే పులికృష్ణ గారు 12వ వార్డు నాయకులు. మరి కె రమేష్ గారు 19వ వార్డు బీజేపీ అధ్యక్షులు వేదిక మీదకి వస్తే మరి వెను వెంటనే సభా కార్యక్రమం ప్రారంభించుకున్నాం. పెద్దబాబు గారు అండి, ఒక్క మాట. పెద్దబాబు గారు మా గుంటూరులో పౌరాణిక కళాకారులకి నాటకాలు రావడానికి కారణం ఆయన విజయవాడ వాసులు పెద్దబాబు గారు. ఒక్కసారి వారి కళాకారులతో స్వాగతం. నాటకాలంటే తెలియదు గవర్నమెంట్ తరఫున వారే నాటకాలన్నింటికి రిజిస్ట్రేషన్ చేయించి డైరెక్టర్ గారితో మాట్లాడి ఇన్ని నాటకాలు ఆడటం కారణం పెద్దబాబు గారు. మరి వెను వెంటనే మా సభాధ్యక్షులైనటువంటి కళాకారుల సంఘం అధ్యక్షుడు నలకా శ్రీనివాసరావు గారిని సభా కార్యక్రమం ప్రారంభించగా కోరుతున్నాం. వేదికలో ఉన్నటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారికి, వారు భర్త గారైనటువంటి రామచంద్ర గారికి, నేను ఎలక్షన్ అప్పుడు రామచంద్ర గారిని వ్యాపారస్తుడు రాజకీయాలు తెలియదు ఆయన ఏంటి ఎట్లా చేస్తాడు అనుకున్నా. కానీ చాలా అనుభజ్ఞుడు, మామూలుగా కాదు. మనిషిని చూస్తే స్కానింగ్ చేస్తాడు కళ్ళతో, ఇట్లా అంత తెలియగలడు. రాజకీయాల్లో రాణించగలిగిన మనిషి రామచంద్ర గారికి. ఆ దంపతులు ఇద్దరు కూడా
భగవంతుడు ఆరోగ్య శైలిలు ప్రసాదించి కాపాడాలని మనస్ఫూర్తిగా మా కళాకారులందరి తరఫున కోరుకుంటూ, ముఖ్యంగా ఇంతమందిని చేర్చినటువంటి వ్యక్తి సనిశెట్టి సాంబశివరావు గారు. మరి ఆయన ఇవాళ కాదు, ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాడు. కరోనా టైంలో ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ ఉన్న పేద కళాకారులకు కూటికి లేనివాడికి రైస్ పంపించినటువంటి మహానుభావుడు. అలాగే నన్ను వాళ్ళ ఊర్లో సేవలేపురంలో ఆడ శంకర్ అంటారు, ఈయన సాంబశివరావు అంటారు, అక్కడ జీవి ఆంజనేయ గారి చేత ఉంగరం పెట్టించాడు నాకు ఆ ఎమ్మెల్యే గారు. మరి అట్లా ఇక్కడ నాకు ఎండి కిరీటం పెట్టాడు ఇదే స్టేజీలో. నాకేందో ఉప్పలపాటి సైదులు గారికి బంగారు ఫ్లూటు కంకణం, అట్లాగే ఏ కోటేశ్వరరావు తెనాలి వారికి ఎండి కంకణాలు, గుర్రయ్య అనే మన గుర్ర వెంకటేశులు, యేసు, బోసు ఎంతమందికో ఎండి కిరీటాలు పెట్టాడు. ఇగినన్న మందులో చాలామందికి చెప్పుకుంటూ పోతే ఒక గంట పడతాయి పేర్లు. అలాగ ఎంతమందికో సన్మానం చేసినటువంటి మహానుభావుడు. అయితే ఇంతమంది జనం ఈ నాయకులు ఎందుకు వచ్చారో, శంకర్రావు గారు ఎందుకు చేస్తున్నాడు, ఇది ఎందుకు చేయాలా అని మనం అనుకుంటే, ఈ పార్టీయే తెలుగుదేశం పార్టీ అనేది కళాకారుల పార్టీ. ఎన్టీ రామారావు గారు కళాకారుడు. ఆయన పెట్టిన పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. తర్వాత బాబు గారు వచ్చారు. దెబ్బతినే టైంలో ఇంకొక అతను వచ్చాడు, ఆర్టిస్టు. ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఈ పార్టీని బతికిస్తున్నారు. అది కళాకారుల పార్టీ. ఒకటి పెద్ద ఆయన పార్టీ, రెండో చిన్న పార్టీ. ఇద్దరు కలిసి ఉండబట్టి మనం అందరం ఆ పార్టీలో ఉన్నాం. ఇది గుర్తు పెట్టుకొని మా అన్నగారు సనిశెట్టి సాంబశివరావు గారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి కళాకారులందరి తరఫున వందనం, అభివందనం, సభాభివందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి చాలా పనులు ఉన్నాయంట. పాపం తెల్లారిగట్ట 6 గంటలకే లెగుస్తుంది, రెడీ అయ్యి ప్రతిరోజు అమ్మడు చూసినా ఆమె కనపడుతుంటుంది. పని చేపిస్తుంది, పని చేస్తుంది. నేను చాలా మందిని గెలిపించా, తిప్పా, మంత్రులు కూడా అయ్యారు. జనం వచ్చి అమ్మ అమ్మ అంటే కార్లోకి వెళ్ళిపోయారు. అట్టాగా వెళ్ళిపోయారు. వాళ్ళు లేరులే రాజకీయాల్లో. అట్ట పోయేవాళ్ళు పోతారు, ఇట్ట ఉంటారు. 10 సార్లు ఉండి గెలిచి వాళ్ళు దేశ సేవ చేయాలని కోరుకుంటూ సాంబశివరావు గారు 2 మాటలు మాట్లాడుకుంటున్నారు. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ ఆహ్వానాన్ని మన్నించి వీక్షించడానికి వచ్చిన ప్రేక్షక మహాదేవులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ప్రీతమ నాయకురాలు, మేము గర్వంగా చెప్పుకునే మా సోదరుమణి, మరి బయట ఎక్కడైనా సార్ అనిపించుకుంటాం, ఇక్కడ బావగారిని మేము పెంచుకోవాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా రామచంద్రరావు గారిని. మరి వారి వేరు రావడానికి కారకులైనటువంటి మా 19వ వార్డు, 20వ వార్డు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మా, నీకు ఎక్కువగా మేము చెప్పదలుచుకోలేదు, నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మేము కళాకారులను ఎవరు ఆదరిస్తారో వాళ్ళు లక్ష్మీ కళతోటి వృద్ధి చెందుతారని చెప్పని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజో చెప్పారు. కళాకారులు ఎక్కడుంటారో, కళా పోషకులు ఎక్కడుంటారో, కళాభిమానులు ఎక్కడుంటారో లక్ష్మీదేవి అక్కడ తాండవిస్తుందట. మరి ఈ కళాకారులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇదే స్టేజీలో ప్రతి నెల 20 నాటకాలు ఆడించామండి. ప్రతి నెల 20 నాటకాలు వారి ప్రోత్సాహంతో 20 నాటకాల భాషా సాంస్కృతిక శాఖ దాని మీద 20 నాటకాలు ఆడించామండి. ఎంతో మంది కళాకారులు గుంటూరు జిల్లాలో భుక్తి లేని వాళ్ళు కూడా ఆ మహానుభావుడు పుణ్యాన 4 మెతుకులు అందరూ తిన్నారు. ఒక మహానుభావుడు వచ్చాడు, చెప్పుకుంటే సిగ్గుబాటు. నాకు కూడా 1,35,000 రూపాయలు 6 సంవత్సరాలు అవుతుందండి ఆగిపోయినాయి. నాకు ఆగినా నాకేం బాధ లేదు. కానీ తిండికి జరగకుండా ఏ రోజుకి ఆ రోజు పొట్ట పోషించుకునే కళాకారులు కూడా వాళ్ళ డబ్బులు కూడా 50,000 లక్షల రూపాయలు కూడా ఆగిపోయినాయి.
వాటిని కొంచెం మీరు దయదలిసి ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకొని కళాకారులందరూ కూడా 4 ముద్దలు తింటారని చెప్పని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. తదుపరి ఇంతటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరి గారికి బావ గారికి మరి యాక్చువల్గా వాళ్ళకి టైం లేదు, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు వాళ్ళు వెళ్ళాలి, మరి వాళ్ళ చేతుల మీదుగా కళాకారులకు సన్మానం చేపిద్దామంటే అయ్యా ఇట్లా వెళ్ళాలి వేరే ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. నేను ఎంతో కష్టపెడితే రామచంద్రరావు గారి కాడికి మధ్యాహ్నం వెళ్ళి కష్టపెడితే ఈ ప్రోగ్రాంకి వీరిద్దరు వచ్చారు. ఎందుకంటే నాకు బాధ కలిగింది, ఇంత ఖర్చు పెట్టుకున్నాను. మరి ఎమ్మెల్యే గారి పిఏ గారు చిన్న బాంబు వేయించారు, అయ్యా మేడం గారు రావడం కొద్దిగా కష్టము అని చెప్పని. నాకు బాధ కలిగి తట్టుకోలేక రహీని రామరాజుని చంద్రగిరి బాబుని తీసుకొని వెళ్ళి రామచంద్ర గారి ఇంటికాడికి వెళ్తే, సార్ మీరు మాకు రావాలి, ఎట్లయినా రావాలి, మీరిద్దరు రావాలని పట్టుబడితే మరి వారు వచ్చారు. వారి ఇరువురికి కూడా మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుకుంటున్నాము. ప్రధానంగా కళాకారులకు ఏమి అనుకోవద్దు, వాళ్ళకి వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి వారి ఇరువురికి సన్మానం చేసిన తర్వాత మనం కళాకారులకు సన్మానం చేసుకుందామని చెప్పని కూడా నేను అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మా బావగారు నాయుడు గోపి గారు మాట్లాడే ముందు నేను చిన్న జర్కు, అన్నగారు అందరం ఎన్టీ రామారావు గారిని అన్న అన్న అని పిలవటం అలవాటైంది. తర్వాత అన్నగారు లక్ష్మీపార్వతి గారిని చేసుకున్నారు, మన జిల్లా. నేను వెళ్ళి అన్నగారు అంటాం బాగోలేదు, మరి మన జిల్లా కదా బావగారు అంటే నలకా గారు మీరే అన్న నా వల్ల కాదు అన్నారు పక్కన వచ్చినాడు. ఏమైతే అయిందని ధైర్యం చేసి బావగారు ఆడతారయ్యా మీరు, మా జిల్లా ఆడపడుచు, మా అమ్మాయిని ఇచ్చావు నీకు బావగారు అన్న అన్న ఇన్ని చెవులకి బావానగాలి పెద్ద ఆయన పకా నవ్వి, ఏం లక్ష్మి మీ జిల్లా వాడికి బెదర్స్ వచ్చారు, కాఫీ మూడు కాఫీ ఇచ్చారు, అన్నగారి చేత కాఫీ బాగుంటా. అది ఇప్పుడు మా నందులు తెచ్చే నందులు బావ, గుంటూరు జిల్లా నందులు బావ అంటారు, నాయుడు గోపి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సభాధ్యక్షులు, కళాకారుల శ్రేయస్సు కోరే మహానటుడు బావగారు శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి ఈరోజు మన ఎమ్మెల్యే గారు వారి కప్ప గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పౌరాణిక నటులు, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. చాలా గొప్ప కార్యక్రమం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి ఇక్కడ మేము హాజరయ్యాం. ఇక్కడ ఈ 100 మంది కళాకారులకి సన్మానం చేసినటువంటి, సన్మానం అంటే మామూలుగా శాలువాలు కప్పటం కాదు, కిరీటాలు పెట్టి, వెండి కిరీటాలు పెట్టి, బంగారు ఉంగరాలు పెట్టి సన్మానించినటువంటి సాంబశివరావు గారి లిస్టులో నేను కూడా ఉన్నాను. నాకు కూడా 10 ఏళ్ల క్రితం నాకు గొప్ప సన్మానం చేసేసి వెండి కిరీటం పెట్టాడు. ఇలా 100 మందికి పైగా ఆయన కిరీటాలు పెట్టాడు. అంత గొప్ప మనసు ఉన్నటువంటి వాడు. అతను ఉండబట్టే ఇవాళ పౌరాణిక నాటకాల్లో ఇంతమంది తయారు చేసేసి మేము ఇక్కడ ప్రదర్శించుకోవడానికి అవకాశం ఉందనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసేసి వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నటువంటి వాడు. ఇలాంటి కార్యక్రమాలని ఇంకా 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 బాగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ 3 మాటలు చెప్తున్నాను. ఒకటి, ఇవాళ సన్మానం చేసేటటువంటి 3 వ్యక్తులు గొప్ప నటులు, ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు. ఒకటి, అమ్మాయి గురించి నాకు తెలియదు, ఆ అమ్మాయి నాటకాలు నేను చూడలేదు. ఒకటి కుమార్ బాబు గారు. నేను 1980వ సంవత్సరంలో 83వ సంవత్సరంలో ఆయన నాటకాన్ని చూశాను. అంటే ఇప్పటికీ 50-40 ఏళ్ల క్రితం చూశాను నేను. అప్పుడు మంచి యువకుడు జయరాజు గారు అలా ఉర్రూతలూగిస్తున్న తరుణంలో వచ్చేసి ఆ పాత్రను తీసుకొని అత్యద్భుతంగా ప్రదర్శించేవాడు. ఇక్కడే ఈ సంగడిగుంటలోనే పెద్ద స్టేజీ కట్టించేసి ఆడించేసి మొట్టమొదటిసారిగా చూశాను నేను కుమార్ బాబు గారి వేషాన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్ళు
తెలుగు నాటక రంగానికి సేవ చేస్తున్నటువంటి ఒక మహానటుడికి సన్మానం చేస్తున్నాడు. 2 ఉల్లంగుల బ్రహ్మం, వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు, సాంబశివరావు గారు బ్రహ్మం కూడాను. బ్రహ్మం గంగోత్రి పెద్దకాక అనేటటువంటి నా సంస్థలో దాదాపు 6 పద్య నాటకాలు, 4 సాంఘిక నాటకాల్లో అత్యద్భుతమైనటువంటి పాత్రను పోషించేసి 8 బంగారు నందులు గంగోత్రి సంస్థకు తీసుకురావడానికి ప్రధాన నటుడుగా ఎలసిల్లినటువంటి వాడు. అలాంటి మిత్రుడు, నా శిష్యుడు లాంటి వాడు, శిష్యుడు కాదు నా మిత్రుడే, ప్రాణ స్నేహితుడు. అలాంటి వాడికి సన్మానం చేస్తున్నారు. ఆ అమ్మాయికి బంగారు ఉంగరం పెడుతున్నారు. ఇలా ఎంతమందికో పెట్టారు. మీరందరికీ చూసినటువంటి వాళ్ళే. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ప్రోత్సహించుకోవాలి, మనం ఇంకా బతికించుకోవాలి, ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాంటి మహా వ్యక్తికి, మంచి మనిషికి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళకి, మీ అందరికీ బాగా ఉపయోగపడేటటువంటి, పొలిటికల్గా ఉపయోగపడేటటువంటి సాంబశివరావు గారికి మీ సహాయ సహకారాలు అందించేసి మా కోరికలన్నీ చెప్పారు. ఇద్దరు మహానటులు వాళ్ళు చెప్పారు. అవన్నీ కూడా ఇద్దరు బాగా బాధపడుతున్నటువంటి మనుషులు, నాటకాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, డబ్బులు లేనటువంటి వాళ్ళు, వీళ్ళని కాస్త కనిపెట్టి కొంచెం ఒక చెయ్యి అందిస్తే ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినట్టు నాకు మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఎవరినో చూసారా? నాయుడు గోపి గారంటే చిరంజీవి తండ్రికి వేశాడు తాగూరులో. మరి నాగార్జున మామకేశాడు. దాదాపు 70-80 సినిమాలు, టీవీ సీరియళ్ళు అన్నీ నటించాడు. పెద్ద నందులు అంటే ఆయన పోతే నంది నాటకం, నంది తీసుకొని రావాలి. అలా పెద్ద కాకాని మా బావగారు, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఆడిశెట్టి శ్రీనివాసరావు మిర్చి సీనాన్ని పిలుస్తాము. అన్నా క్యాంటీన్కి ఆయన వంతుగా 5,000 రూపాయలు అమ్మగారి చేతికి ఇవ్వటానికి వచ్చారు. వారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు ఎక్కడున్నా రావాలా? పోతే ఈమెగా మన ఎమ్మెల్యే గారికి వచ్చిన జీతం కూడా ఇంట్లో పెట్టుకోవాలి, ఒక్క రూపాయి కూడా. పేదల సంక్షేమానికే ఖర్చు పెట్టినట్టు మహానుభావురాలు, మహాతల్లి. అలాంటి వాళ్ళే రాజకీయాల్లో ఉంటే ప్రజలకి న్యాయం జరుగుద్దని మనం చేస్తూ, మేడం గారి చేతికి ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీయ. అన్నా క్యాంటీన్కి, ఈ పక్కనున్న అన్నా క్యాంటీన్కి మేడం గారికి మిర్చి ఆరిశెట్టి శ్రీనివాసరావు 5,000 రూపాయలు ఇచ్చినారు. ఎవరైనా ఉంటే ఇవ్వండి, అన్నం పెడితే పుణ్యం. సరే, ముఖ్యంగా వాళ్ళిద్దరికి సన్మానం చేస్తే తర్వాత మాట్లాడేవాళ్ళు నరాలచెట్టి రవికుమార్ గారు, ఆయన పల్నాటి భారతం తీసి బంగారు నంది తీసుకొచ్చాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఈ కార్యక్రమానికి రాడు, మొత్తం మీద వచ్చాడు. ఆయన్ని విజ్ఞాన మందిర్లో కోడెల శివప్రసాద్ ఏంది, కలెక్టర్లు ఏంది, ఎంతోమంది ఆయన పాత్రలేని మెచ్చుకున్నటువంటి మహానటుడు. సభకు నమస్కారం. అమెరికా దేశంలో ఆప్తా, బాటా, తానా, నాటా ఇన్ని సభల్లో కడిసినాడాను, కృష్ణదేవరాయలు పాత్రను ప్రదర్శించాను, అలాగే బ్రహ్మనాయుడు పాత్రను ప్రదర్శించాను. ఒక నాటకాలు నేర్పాను వాళ్ళకి. అయితే మన పౌరాణిక నాటక రంగానికి వచ్చేటువంటి ప్రేక్షకులు అక్కడ లేరు. అక్కడంతా డ్యాన్సుల కోసం చూసేవాళ్ళు, సినిమా యాక్టర్ల కోసం ఎదురు చూసేటువంటి బ్యాచ్. ఇండియా నుంచి బయలుదేరి అమెరికాలో చేరి మన వాళ్ళు చేసింది ఏమిటి అంటే, ఒక కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు అమెరికాలో. అదే జరుగుతుంది, అన్నిట్లో జరుగుతుంది. అదే కులాలకి మతాలకు వ్యతిరేకంగా కృష్ణదేవరాయల పాత్రను తీసుకొని అక్కడ బ్రహ్మాండంగా ప్రదర్శిస్తున్నాం. ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను 19వ తారీఖున వచ్చాను ఇండియాకి. పౌరాణిక నాటకంలో ఏదైనా ఒక ప్రక్రియ జరిగితే చూడటానికి, అంటే ఇప్పుడు నాకు అవకాశం లేదు. దాదాపు 10 నెలలు సంవత్సరంలో అమెరికాలో ఉంటే ఎక్కడ చూడగలుగుతాను. నాకు ఎంతో సంతోషం వేసింది. సన్నిశెట్టి వారు, అంటే నేను వచ్చిన సంగతి తెలియదు ఆయనకి, పిలవకపోయిన తమ్ముడు నల్లగా శ్రీనివాసరావు
ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు, పోతే నాయుడు వైపు ఉన్నాడనే ఉద్దేశంతో వచ్చాను నేను. నాకు చాలా సంతోషం ఉంది మా నాయకులందరూ ఫస్ట్ ప్రదర్శన చేయటం. అలాగే ఒక మంచి నాయకురాలు అమ్మాయి మరి సమాజ సేవ చేయడానికి ముందుకొచ్చి నాటక రంగాన్ని కూడా బ్రతికించేటువంటి ప్రక్రియలో ఆవిడ పాటుపడాలని చెప్పి కోరుకుంటూ, నల్లక శ్రీనివాసరావు లాంటి నిజమైనటువంటి కళాకారుల సంఘం అధ్యక్షుడు ఒక ప్రెసిడెంట్ అయితే నాటక సమాజానికి, ఒక చైర్మన్ అయితే ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, అలాంటి వాడిని ఏదన్నా ఒక ఉన్నతమైనటువంటి పదవిలోకి ఈ తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చెప్పి మరీ కోరుకుంటూ, మీరు కూడా ఆ ప్రోత్సాహం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరూ కూడా సెలవు తీసుకుంటున్నాను. మన అర్బన్ అధ్యక్షులు బీజేపీ నాయకులు జిల్లా నాయకులు వనమ నరేంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి ధన్యవాదాలు. ఈ సాయం సంధ్య వేళ మరి సుమారు 11 గంటలు అవుతున్నా కూడా మనందరం ఇక్కడ మరి చాలా సందర్భాల్లో అంతరించిపోతున్న కళలో నాటకాలు, పౌరాణిక సన్నివేశాలను చెబుతున్నా కూడా ఇదంతా అబద్ధం అని తెలియజేస్తూ ఇంతమంది ఓపికగా ఈ నాటకాలు చూస్తానికి వచ్చారంటే, ఇంకా నేను చెప్పినట్టు అమెరికాలోనే కాదు మన ఇండియాలోనే ఈ నాటకాల మీద ఎంత ఆదరాభిమానులు ఉన్నాయో మనందరికీ తెలుస్తుంది. సాంబశివరావు గారు, శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఇంత కష్టమైన సమయంలో కూడా కళాకారులని గుర్తించి నాటకాలు వేపిస్తుంతో పాటు మరి వారికి ఘనంగా సన్మానిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సాంబశివరావు గారు రాజులు, చక్రవర్తులు పూర్వం కవుల్ని, కళాకారుల్ని పోషించేవాడు అంట. పూర్వం అనుకుంటారు, కథల్లో చెప్పుకుంటారు. ఆ కోప చెందినోడు ఏమో కానీ మరి ఎవరో ఇబ్బంది పడ్డ కళాకారులకి కరోనా టైంలో మామూలుగా నాటకాలు లేక మళ్ళా మాడినటువంటి కళాకారులకి ఆయన ఇళ్ళకి బయటికి రావడానికి వీల్లేదు కదా, ఒక ఆటో ఇచ్చి, 2 మనుషులు ఇచ్చి, వాళ్ళ ఖర్చులు ఇచ్చి, తెనాలి కాడి నుంచి గుంటూరు చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి కళాకారులకి రైస్ పార్టీ ఘనత అయింది. అలాంటి గొప్ప కొంచెం మంచి కార్యక్రమాలు చేస్తే చాలామందికి కుప్పలు తెప్పలుగా డబ్బులు ఉంటాయి. ఖర్చు పెట్టే గుణం ఉండాలిగా, జేబులో చేయబెట్టే గుణం ఉండాలిగా. ఆ గుణం ఆయనకు ఉంది, ఖర్చు పెట్టే గుణం. అలాంటి వ్యక్తి కళాకారులందరూ ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళ్ళ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, మరి అన్నగారు అన్నగారు అన్న బావగారు రామచంద్ర గారు 2 మాటలు మాట్లాడితే, అట్లాగే సోదరుని మనకి ఇద్దరికి కూడా బట్టలు పెడతారు. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక నమస్కారం. రాచరికపు రోజుల నుంచి స్వాతంత్ర పోరాటం దగ్గర వరకు ప్రజల్ని చైతన్యపరిచింది కళాకారులు మాత్రమే. ఈ రోజున మొన్న బానిస రోజుల్లా గడిచింది మొన్నటి వరకు, గత 5 ఏళ్లుగా. ఆ రోజుల నుంచి మళ్ళీ రావడానికి కూడా కళాకారుల యొక్క మనం చాలా చూస్తూ ఉన్నాం. కళాకారులు పాత రోజుల్లో ఇలా స్టేజీల మీద ప్రదర్శనలు చేస్తే రాత్రి బహుళ్ళు జరిగి ఆ చైతన్యంతో రోజువారీ పోరాటంలో గడిపేవాళ్ళు. ఇప్పుడు అది మారి కళాకారులు స్క్రీన్ మీదకి వచ్చారు, మన ఫోన్ మీదకి, మన ఇంట్లో టీవీ మీదకి వచ్చారు. వారి యొక్క చైతన్యం ఇప్పుడు కూడా అదే తీవ్ర స్థాయిలో ఉంది. అది మన కుటుంబ పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా నిరంతరం వారు చైతన్యవంతులు ప్రజలను చేస్తూనే ఉన్నారు. కాబట్టి కానీ కళాకారులు నేను మాకు బాగా పూర్ణ గారని లింగారావుపాలెంలో, కొండమేడి కళా పరిషత్తు లింగారావుపాలెంలో పూర్ణ గారని ఆయన చనిపోయారు. ఆయన వారి ఇంటికి చనిపోయినప్పుడు దూర బంధువు అవడం వల్ల వెళ్ళాను.
వెళ్ళిన రోజు వాళ్ళ ఇంటికి ఆ దినము అంటే పెద్ద కర్మ ఖర్చు అంటే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కూడా సరిగ్గా ఖర్చులు లేవు. అలా ఇంట్లో కూర్చొని పైకి చూసా, చుట్టూ మచ్చు ఉంది. ఆ మచ్చు నిండా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం నందులే. రెండో కూడా కాదు, వేరే మొమెంటాలు కాదు, నందులే. ఇంత పెద్ద కళాకారుడు మరి ఈ రకంగా పరిస్థితిలో ఉన్నాడు ఏందని భావిస్తే నిజంగానే కళాకారుల ప్రోత్సాహం అంత గతంలో లాగా లేదు. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి స్వర్గీయ ఎన్టీఆర్ గారు కళాకారుడుగానే ఆయన ఎదిగి వాళ్ళ మన అందరికీ ఆదర్శవంతులయ్యారు. అట్లాగే ఈ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా మళ్ళీ ప్రోత్సాహం ఉంటుందని, ఉండేలాగా ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పుకోగలుగుతాం. చెప్పడం మర్చిపోయాను. మాతో పాటు ప్రతి కార్యక్రమానికి జ్ఞాన మందిర్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కళాకారులకు నేనంటూ ఉన్నాను అని ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి చెన్నుపాటి కృష్ణారావు గారు. ఆయన గురించి మర్చిపోయాను నేను. ఆయన మాతో పాటు ఎప్పుడు ఎంతడితంత ఇచ్చే మనిషి. వారిని కూడా వారి కుటుంబాన్ని ఆ కళామ తల్లి నటరాజు కాపాడాలని కోరుకుంటూ బావగారు మేడం గారు ఇద్దరు మా మేడం గారు మాట్లాడినాక మేడం గారికి వాళ్ళకి టైం లేనందున సన్మానితులు రెడీగా ఉండాలా. ఇందాక చెప్పారు ఆయన కుమార్ బాబు గారని. మేడం గారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మాకు రావాల్సిన డబ్బులు మీరు ఏర్పాటు చేస్తే ఇంకా నేను సన్మానం చేయవలసిన వాళ్ళు చాలా మీ చేతుల మీదుగా సన్మానం చేయించుకోవాల్సినటువంటి మహానటులు మన ఏవి సుబ్బారావు గారి అబ్బాయి ఆదినారాయణ గారు, అంతర్రాజ్య నటుడు రామలింగేశ్వరరావు గారు, మరి అట్లే ఇవాళ తెలంగాణ ఏరియా నుంచి వచ్చినటువంటి వీరమణి గారు రామ్ కుమార్ గారికి మరి మహానుభావులు చాలా మంది ఎంతమందికో చేయాల్సిన పడింది మేడం. నాకు వచ్చే 1,35,000 రూపాయలు కూడా నా ఇంట్లోకి ₹1 నేను వాడుకోకుండా కళాకారులకి వినియోగిస్తానని చెప్పని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏం చెప్పాలన్నా ఇంకా ఇదిగానే ఉంది, కానీ ముందుగా నోరు జారితే బాగుండదని చెప్పని. ఇప్పుడు మేడం గారికి మన 6 వయసులు పెద్దలు వచ్చే మహిళలు వారందరూ కూడా స్టేజ్ మీదకి వస్తే, రమణమ్మ గారు మీరు కూడా రావాలి స్టేజ్ మీదకి. మహిళల చేతి మీదుగా బావగారికి సోదరిమణి గారికి సన్మానం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కుమార్ బాబు గారు, బ్రహ్మయ్య గారు వాళ్ళు కూడా ఏటి మీద రావాలా. మేడం గారు ముగ్గురికి ఒకసారి సన్మానం చేసి వెళ్ళిపోతారు. బ్రహ్మయ్య, కుమార్ బాబు. ఇందాక నాయుడు గోపి గారు మాట్లాడతా ఆ అమ్మాయి గురించి చెప్పలా. ఆ అమ్మాయి లక్ష్మీశ్రీ అని చింతామణి, చంద్రమతి, బాలనాగమ్మ, సంగు అనేక పాత్రలు ఆడితే ఆ అమ్మాయి కూడా సీనియర్ నటి, మాతో కొన్ని 100 నాటకాలు ఆడినటువంటి నటీమణి.
మీరే చేసుకోండి, ఇంకా మీరే చేసుకోండి. పక్కరా శ్రీనివాస అబ్బాయి రావాలి. వాళ్ళ కనపడే ఎదురు ఫోటో తీనండి, సైడ్కి రండి, ఫోటో తీనండి, ఫోటో బాబు. ఫోటోల కోసం వచ్చినారు వీళ్ళు. దర్శి పక్కకి వెళ్ళడు, మొత్తాన్ని క్లోజ్ చేస్తాను అంతే. తీయాలంటావా? తీసి ఎవరు చూపించాలి? నేనే చూసుకుంటా. కొద్దిగా పక్క బొమ్మన పక్క రండి. వాళ్ళు కానొస్తారు ఇంకా రామశ్రావు గారు కెమెరాకి అసలు కనపడతలేదండి వాళ్ళు ఎవరు. అమ్మ మీరు ఇంకా వెనక జరగండి కొద్దిగా. అమ్మా నల్ల చెరువు 10 మహిళలు ఆశీర్వదించారంటే 3 పదులు 30 సంవత్సరాల వరకు కూడా వెస్ట్ నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టాలి. 3 పదులు 30 సంవత్సరాలు కూడా మీరే ఎమ్మెల్యేగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అబ్బాయి నువ్వు 200 మంది కన్ రాకుండా ఆపావు అబ్బాయి కెమెరా. లక్ష్మీశ్రీ ఎక్కడున్నా స్టేజ్ మీద రావాలా? కుమార్ బాబు గారు, బ్రహ్మయ్య ముగ్గురు వచ్చేయండి. టైం లేదు, తొందర రావాలా? ఏమండి గురువు గారు కొంచెం పక్కగా జరగండి. ఏమండి గురుగారు ఏమండి కొంచెం వెనక్కి జరగండి. బ్రహ్మయ్య గారు, కుమార్ బాబు, బాబాయ్
రండి లక్ష్మీశ్రీ గారు. ముగ్గురు కూర్చోండి అయ్యా. మనందరి గురించి కళాకారుల గురించి మన మేడం గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓ అన్నయ్య కొంచెం వెనక్కి జరగండి అన్నయ్య, సార్ కనపడతలేదు అసలు. ఇప్పుడు వాళ్ళు కనపడాలి కదా. కుమార్ బాబు గారు, లక్ష్మి గారు, బ్రహ్మయ్య గారు వేదిక మీద రావాలి. కూర్చోండి, వెనక ముగ్గురు వచ్చి కూర్చోండి. బ్రహ్మయ్య వెనిగళ్ళ మాతో పాటు నాటకాలు ఆడినోడు. ఆయన బంగారు నంది నాయుడు గోపి గారు మనకు కనపడ్డా. కుమార్ బాబు గారంటే పెద్ద నటుడు. వాళ్ళు కనపడాలి మాకు. హలో, ఎవరైనా అభిమానులు ఉంటే ఎవరైనా సరే అభిమానులు ఉంటే ఇప్పుడు ఎవరు కప్పొద్దయ్యా. ఎమ్మెల్యే గారు మాట్లాడినాక ఆమె వెళ్ళినాక అందరూ వాళ్ళ ముగ్గురికి సన్మానం చేద్దాం. ముందు ఆమె చేసి వాళ్ళు వెళ్ళిపోతారు మాటలు మాట్లాడి, తర్వాత అభిమానులు చేయండి. కసాపిసాగా వద్దు, ఒకరొకరు వరకు బాగా జరిగింది, తర్వాత కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం.
రాకుండా మీరు ఆపండిగా. కార్యక్రమం బాగా జరిగింది. ఎమ్మెల్యే గారు ఆమె సందేశం ఇచ్చి వెళ్ళిపోతారు. తర్వాత అభిమానులు వాళ్ళకి సన్మానాలు చేతులు. కానీ ముందుగా ఎమ్మెల్యే గారు 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. సరే మేడం గారు, అమ్మ సోదరి గారు 2 మాటలు మాట్లాడమ్మా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. విచ్చేసిన కళాకారులకి, కళా పోషకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు. కళలకి, సంస్కృతికి, సంస్కారానికి మన భారతదేశం నిలవు. అలాంటి భారతదేశంలో పుట్టడం నిజంగా మన అందరి యొక్క అదృష్టం. అంతటి అదృష్టంలో ఇలా కళాకారుల్ని, కళా పోషకుల్ని ప్రోత్సహించడం ఇంకొక అదృష్టం. అయితే ఈరోజు శంకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంతటి అంటే కళా ఆదరణ అనేది అది సాధ్యం కాదు. దానికి నిజంగా ఒక అదృష్టం, భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందరి వల్ల సాధ్యపడే విషయం కాదు అది. ఆయన ఏ స్థితిగతుల్లో ఉన్నా కూడా సాటి కళాకారుల్ని ఆయన ప్రోత్సహించే విధి విధానం నిజంగా చాలామందికి ఆదర్శం. అయితే ఈరోజు ఇలాంటి ఒక వేదిక పైన వేదికని పంచుకుని కళాకారులను సత్కరించే మహద్భాగ్యం నాకు కల్పించినందుకు ఆయనకు మరొక్కసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వారు కోరినట్టు గడిచిన 5 ఏళ్లలో చాలా చితికిపోయింది కళారంగం. నా వంతుగా ఒక ప్రజాప్రతినిధిగా నా సాయశక్తిలా ఈ రంగాన్ని పైకి తీసుకొచ్చే భాగంలో క్రమంలో నేనేం చేయగలనో ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా కూర్చుని వారితో వివరంగా తెలుసుకొని దానికి పూనుకొని చేయాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని నేను ఖచ్చితంగా చేస్తానని సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరుగుతుంది. మాధవ్ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం. అదేవిధంగా రేపు రానున్న వినాయక చవితి, మరి సంక్రాంతి ఇలాంటి వేడుకలు మనం పరిపాటిగా జరుపుకుంటూ ఉంటాం. అలాంటి పండగల్లో ఖచ్చితంగా కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా వారి నాటక రంగాలు అంటే ఇప్పటి సమాజంకి దూరం అయిపోతున్న ఈ కళామ్మ తల్లిని బ్రతికించే విధంగా నాటకాలు ఇవన్నీ జరిపించాలి అని చెప్పి పెద్దల్ని కోరుకుంటూ ఉన్నాము. అలాగే నలకా శ్రీనివాసరావు గారిని నిజంగా గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించే విధంగా కూడా నా కృషి ఉంటుంది అని చెప్పి సభాపూర్వకంగా చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సభను చూస్తే ఇంత టైంలో కూడా ఈ ప్రేక్షక ఆదరణ చూస్తే ఎన్ని సినిమా రంగం ముందుకు దూసుకువెళ్ళిపోతున్నా, సినిమాలకి స్క్రీన్లకి ప్రపంచం పరిమితం అయిపోతున్నా ఇంకా ఆదరణ లభిస్తుంది. కాబట్టి మనసులో ఎక్కడ బాధపడాల్సిన పని లేదు. మా రాజకీయ రంగం నుంచి లేదంటే సమాజంలో ఉన్నత స్థితిగతుల్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు ఆదరాభిమానాలు లభిస్తూనే ఉంటాయి. మీరు ఇలాగే చిరస్మరణీయంగా వర్ధిల్లాలి అని చెప్పి కోరుకుంటూ నాకు ఈ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ స్టేజ్ మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. వారికి మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు టైం లేదు. వారు మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుచున్నాము. అట్లనే మా సోదరిమణి గారు, మా బావగారు ఈరోజు రాలేని స్థితిలో కూడా ఈ నాటక రంగానికి అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు వారికి సర్వదా కృతజ్ఞత తెలుపుకుంటూ వారికి పాదాభివందనం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.